హాయ్ అండి, చికెన్ని ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేసుకుంటాం కదా. చాలా ఐటమ్స్ మనం స్టార్టర్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులో ఒక రకం చికెన్ మంచూరియా. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా 300 గ్రాముల చికెన్ని తీసుకొని ఉప్పు నీళ్ళలో వేసి మంచిగా నానబెట్టుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి ఒక వైట్ ఎగ్ వేసేసుకొని ఎల్లో తీసేసి వైట్ మాత్రమే వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఇదంతా బాగా కలుపుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది కలుపుకునే ముందుగానే మనము ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడెక్కగానే చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అంతా మంచిగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన చికెన్ని తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ఇలాగే మొత్తం చికెన్ని కూడా కంప్లీట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా గట్టిగా ఫ్రై చేయొద్దండి, లైట్గా చికెన్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి, 1.5 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లంని, తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా తరిగేసి వేసుకొని ఫ్రై చేసుకొని 1/2 కప్పు సన్నగా తరిగిన ఆనియన్ని వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ స్ప్రింగ్ ఆనియన్ వేసుకోవాలి. మనకి వైట్ పార్ట్ ఉంటుంది కదండి, అది వేసేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ వేసేసి బాగా కలుపుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా అది ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని 1/2 కప్పు వాటర్లో వేసేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు కార్న్ఫ్లోర్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మళ్ళా కలుపుకోవాలి. ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని చేసుకోవాలి. చేసేసుకొని ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని మంచిగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ మంచూరియా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.